నమస్తే, వెల్కమ్ టు మార్నింగ్ ఎడిషన్. నేను భార్గవి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. నేడు సీఎం రేవంత్ ఉన్నత స్థాయి సమీక్ష, ఎన్హెచ్ఏ అధికారులతో భేటీ. తెలంగాణకు రానున్న కురియన్ కమిటీ, కాంగ్రెస్ ఫలితాలపై తేల్చనున్న సభ్యులు. వైసీపీ నేతల ముందస్తు బెయిల్ పిటిషన్పై నేడు విచారణ. టీడీపీపై దాడి కేసులో కోర్టుకెళ్లిన సజ్జల, ఆర్కే అవినాష్. తెలంగాణకు భారీ వర్ష సూచన, ఇవాళ 10 జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్. ఆస్ట్రేలియాలో మోదీ పర్యటన, అలెగ్జాండర్ వార్డెన్ బెయిలిన్తో సమావేశం కానున్న ప్రధాని. నేడు భారత్ జింబాబ్వే మధ్య 3వ టీ20, సాయంత్రం 4:30 హరారే వేదికగా మ్యాచ్. తెలంగాణకు ఇవాళ కురియన్ కమిటీ రానుంది. పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ వైఫల్యాలపై అధ్యయనం చేయనుంది. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ వైఫల్యాలపై అధ్యయనానికి పలు రాష్ట్రాల్లో నిజ నిర్ధారణ కమిటీలు ఏఐసిసి వేసింది. అయితే మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా, ఢిల్లీ, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణలో నిజ నిర్ధారణ కమిటీలను వేసింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో కురియన్ కమిటీని నియమించింది. కురియన్తో పాటు కర్హిబుల్ హుసేన్, అలాగే పర్గజిత్ సింగ్లతో తెలంగాణ కమిటీ పనిచేయనుంది. రాష్ట్రంలో పలువురు కాంగ్రెస్ నేతల నుంచి కురియన్ కమిటీ సమాచారాన్ని సేకరించనుంది. నేడు 3 రోజుల పాటు తెలంగాణలోనే ఉండి పలు నియోజకవర్గాలు తిరిగే అవకాశం ఉంది. తెలంగాణకు ఇవాళ కురియన్ కమిటీ రానుంది. పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ వైఫల్యాలపై అధ్యయనం చేయనుంది. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ వైఫల్యాలపై అధ్యయనానికి పలు రాష్ట్రాల్లో నిజ నిర్ధారణ కమిటీలు ఏఐసిసి వేసింది. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా, ఢిల్లీ, ఉత్తరాఖండ్, హిమాచల్, కర్ణాటక, అలాగే తెలంగాణలో నిజ నిర్ధారణ కమిటీలను వేసింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో కురియన్ కమిటీని నియమించింది. కురియన్తో పాటు రహిబుల్ హుసేన్, పర్గజిత్ సింగ్లతో తెలంగాణ కమిటీ పనిచేయనుంది. రాష్ట్రంలో పలువురు కాంగ్రెస్ నేతల నుంచి కురియన్ కమిటీ సమాచారాన్ని సేకరించనుంది. నేడు 3 రోజుల పాటు తెలంగాణలోనే ఉండి పలు నియోజకవర్గాల్లో తిరిగే అవకాశం ఉంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు ఫోన్ ద్వారా అందిస్తారు. రాజు, చెప్పండి. రైట్ భార్గవి, పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వివిధ రాష్ట్రాల్లో వైఫల్యం చెందిందని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించినటువంటి రాష్ట్రాల్లో కూడా, అటు కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో కూడా పార్లమెంటు ఎన్నికలు వచ్చేసరికి చతికిల పడిపోయింది కాంగ్రెస్ పార్టీ. ముఖ్యంగా బీజేపీతో తలపడి అటు 8 స్థానాలకు అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ రెండు పరిమితమైనటువంటి పరిస్థితి అయితే ఉంది. కొంత రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీకి కొన్ని అత్యధిక స్థానాలు కూడా ఎక్కువగా వస్తాయనేటటువంటి అధిష్టానం భావించింది. ఈ నేపథ్యంలోనే అయితే నేతల పనితీరు ఏ విధంగా ఉంది, ఎవరెవరు ఎక్కడెక్కడ పనిచేశారు, ఆ నియోజకవర్గాల్లో వైఫల్యానికి గల కారణాలు ఏంటిదనేది కూడా
ఈ త్రిసభ్య కమిటీ కురియన్ కమిటీ కూడా నిజ నిర్ధారణ చేసి ఏఐసిసికి నివేదికను అందించనుంది. ముఖ్యంగా ఈ నిజ నిర్ధారణ కమిటీలు 8 రాష్ట్రాలకు వేయడం జరిగింది. ఏఐసిసి మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా, ఢిల్లీ, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ ఈ రాష్ట్రాల్లో ఓడిపోయినటువంటి పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఎవరెవరు ఇన్ఛార్జీలుగా ఉన్నారు, ఆ పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గాలు అలాగే మండలాల వారిగా కూడా అక్కడ వచ్చినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చినటువంటి ఓటింగ్ శాతం వాటితో పాటుగానే పార్లమెంట్ ఎన్నికల్లో ఎక్కడెక్కడ ఓటింగ్ శాతం తగ్గింది అనేది కూడా వారు నిజ నిర్ధారణ చేయనున్నారు. ప్రధానంగా ఈ యొక్క త్రిసభ్య కమిటీలో కురియన్ కమిటీలో కురియన్ తో పాటు రకీబుల్ హుస్సేన్ అలాగే భగత్ సింగ్ ముగ్గురు కూడా ఇవాళ తెలంగాణ రానున్నారు. తెలంగాణలో 3 రోజుల పాటు పర్యటించి ముఖ్యంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలిచినటువంటి 8 నియోజకవర్గాలు పక్కన పెడితే స్వల్ప మెజార్టీతో ఓడిపోయినటువంటి మెదక్ పార్లమెంట్ కావచ్చు, అలాగే సీఎం సొంత నియోజకవర్గం పార్లమెంట్ నియోజకవర్గం అయినటువంటి మహబూబ్ నగర్ నియోజకవర్గాలు 2 స్వల్ప మెజార్టీతో ఓడిపోవడం అనేది అయితే జరిగింది. అయితే కేవలం ఆ నియోజకవర్గాల పరిధిలో ఇటు ప్రధానంగా మహబూబ్ నగర్ చూసుకున్నట్లయితే కేవలం బీఆర్ఎస్ 2 అసెంబ్లీ స్థానాలు మాత్రమే గెలుచుకుంది. మిగిలిన అత్యధిక ఎమ్మెల్యే స్థానాలు కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్నప్పటికీ కూడా అక్కడ బీజేపీకి పెద్దగా ఎమ్మెల్యేలు లేరు, ఒక్క ఎమ్మెల్యే కూడా లేకపోయినా కానీ ఆ నియోజకవర్గాల్లో బీజేపీ చాలా ప్రభావం చూపినటువంటి పరిస్థితి ఉంది. ఓవరాల్ గా ఇక్కడెక్కడ ఎవరు ఇన్ఛార్జీలు ఉన్నారు, ఆ నియోజకవర్గాల్లో పర్యటించారా లేదంటే నామమాత్రంగానే వారు ఇన్ఛార్జీలుగా కొనసాగారా, కింది స్థాయి క్యాడర్ కు ఏ విధమైనటువంటి దిశానిర్దేశం చేశారు, వాటితో ప్రచార శైలి ఏ విధంగా చేశారు, అందులో లోటుపాట్లు ఏంటి, నేతల పనితీరు ఏ విధంగా ఉంది, ప్రధానంగా ఏఐసిసి కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి రాకపోవడానికి గల ప్రధాన కారణం కూడా తెలంగాణలో అత్యధిక స్థానాలు అలాగే కర్ణాటకలో అత్యధిక స్థానాలు వచ్చినట్లయితే సెంట్రల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసేది అనేది కూడా కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలోనే ఈ కమిటీ నిజ నిర్ధారణ చేసి ఏఐసిసికి నివేదిక అందించనుంది. అవసరమైతే ఈ త్రిసభ్య కమిటీ ఏదైతే ఉందో నిజ నిర్ధారణ కమిటీ నియోజకవర్గాల పర్యటించి కూడా ఆ నేతలతో ముఖాముఖి చర్చించే అవకాశం అయితే కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ రాజు. తెలంగాణలో రైతు భరోసా పథకంపై మరింత ఫోకస్ పెట్టింది రేవంత్ సర్కార్. విధి విధానాల రూపకల్పనకు రైతుల అభిప్రాయాలను సేకరిస్తోంది. ఇందులో భాగంగా హైదరాబాద్ మినహా ఉమ్మడి జిల్లాల వారీగా అన్నదాతల అభిప్రాయాలు, సూచనలు తీసుకునేందుకు చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలోనే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రాతినిధ్యం వహిస్తున్న ఖమ్మం జిల్లా నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. నలుగురు మంత్రులు ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘంలో మంత్రులు తుమ్మల, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబు, వారితో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇన్ఛార్జి మంత్రి హోదాలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొనున్నారు.
ఖమ్మం కలెక్టరేట్లో జరిగే ఈ కార్యక్రమానికి ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాల కలెక్టర్లు, వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు, రైతు సంఘాల ప్రతినిధులు, రాజకీయ పార్టీల నాయకులు హాజరు కానున్నారు. ఇందులో ప్రధానంగా రైతు భరోసా విధి విధానాలపై అభిప్రాయాలను సేకరించనున్నారు. జాతీయ రహదారుల అంశంపై ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా NHAI అధికారులతో భేటీ కానున్నారు. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్లతో పాటు అటవీ శాఖ అధికారులు హాజరు కానున్నారు. నిన్న సీఎం నివాసంలో NHAI ఉన్నతాధికారులు సీఎంను కలిశారు. NHAI చేపడుతున్న రహదారుల నిర్మాణంలో తలెత్తుతున్న భూసేకరణ, ఇతర సమస్యలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఈ ఇబ్బందులను పరిష్కరించే నేపథ్యంలో ఇవాళ సెక్రటేరియట్లో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు సీఎం. భావితరాల భవిష్యత్తును గత ప్రభుత్వం ఎలా దెబ్బతీస్తుందో చెప్పి ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకే శ్వేతపత్రం విడుదల చేస్తున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. విద్యుత్ రంగంపై శ్వేతపత్రం విడుదల చేసిన చంద్రబాబు ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలవాలి పిలుపునిచ్చారు. 5 ఏళ్లలో విద్యుత్ రంగాన్ని పూర్తిగా నాశనం చేశారని, అసమర్థుల పాలన చేస్తే ఏమవుతోందో ప్రజలు అర్థం చేసుకోవాలని అన్నారు. విద్యుత్ సంస్కరణల వల్ల తన అధికారం పోయినా దేశం బాగుపడిందన్నారు. తన హయాంలో నాణ్యమైన విద్యుత్ను సరఫరా చేశామన్నారు. విద్యుత్ ఛార్జీలు పెంచకుండా చర్యలు తీసుకున్నామన్నారు చంద్రబాబు. ఈరోజు ఎవ్వరి జీవితాలు కూడా ప్రతి ఒక్కరి జీవితాలు, ప్రతి ఒక్క రంగం పవర్తో ముడిపడింది, విద్యుత్ శక్తితో ముడిపడింది. దీన్ని ఎంత సమర్థవంతంగా మనం అమలు చేసుకోగలిగితే అంత మెరుగైన జీవన ప్రమాణాలు, అదే మరిగా మనకు అన్ని విధాల లాభం జరిగే పరిస్థితి వస్తుంది. 2014 నుంచి 2019 మళ్ళీ నేను వచ్చే కొందికి నాకు 22.5 మిలియన్ యూనిట్లు కరెంటు కొరత, వారసత్వం. అప్పుడే 2.0. ఈసారి సోలార్, విండ్, ఇన్నోవేటివ్ పవర్ కోసం ముందుకు పోయాం. 19-24 ఫినామినల్ ఇంక్రీజ్ ఇన్ పవర్ టారిఫ్. ఏదైతే 19-24లో అప్పులు కూడా విపరీతంగా పెరిగిపోయినాయి. 1,29,000 కోట్ల రూపాయలు అప్పు ఉన్నాయి. ఇప్పుడు ఒక మాటలో చెప్పాలంటే నా పవర్ పోయింది, కానీ పవర్ సెక్టర్ రిఫార్మ్స్ వల్ల దేశం బాగుపడింది. గవర్నమెంట్ పోగొట్టుకున్నాం, కానీ ఒక తృప్తి, నేను చేసిన పవర్ సెక్టర్ రిఫార్మ్స్ శాశ్వతం, దేశం బాగుపడింది, మన రాష్ట్రం కూడా బాగుపడే పరిస్థితికి వచ్చింది. ఒక పక్క టారిఫ్ని ఎట్లా కంట్రోల్ చేయాలి, రెండోది దీన్ని ఎట్లా రివైవ్ చేయాలి. పేదవాళ్ళకు లాంగ్ టర్మ్లో, ఇప్పుడు షార్ట్ టర్మ్లో కూడా నెక్స్ట్ నుంచి ఎట్లా చేయాలి, ఆ తర్వాత ఎట్లా చేయాలి. వేరియస్ ఛాలెంజెస్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఢిల్లీకి వెళ్ళాను, అందరి మంత్రులను కలిశాను, ఫైనాన్స్ మినిస్టర్ని కలిశాను. ఇప్పుడు వాళ్ళు కూడా ఎంతవరకు హెల్ప్ చేయగలుగుతారో హెల్ప్ తీసుకోవాలి. మన భారం ఓకే, మనకి ఇక్కడ ఓట్లేసి ఒక దుర్మార్గుడిని, ఒక తెక్కలోని తీసుకొచ్చుకున్నాం, ఇష్ట ప్రకారం చేసి వెళ్ళాడు. వాళ్ళకి 29 రాష్ట్రాలు, ఒక రాష్ట్రాన్ని మొత్తం చేయలేరు. మన కష్టంతో మనం చేసుకుంటూ వాళ్ళ చేయూత కూడా తీసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. అట్లా కాకుండా మొత్తం మీరు భారం తీసుకోండి, మీరే చేయండి అంటే ఒకవేళ ఎన్డీఏలో భాగస్వాములుగా ఉన్నా వాళ్ళకు కూడా ఇబ్బందులు ఉంటాయి. ఈ విషయం ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణ ఉంది, ఆదాయం ఉంది, ఇక్కడ ఆదాయాన్ని కూడా చంపేశాడు. ఇంకొక పక్క ఎక్కడ దొరికితే అక్కడ అప్పులు చేశాడు. కడాన మద్యాన్ని కూడా తాకట్టు పెట్టి 25 ఏళ్లకు అప్పులు తెచ్చిన మహానుభావుడు. ప్రభుత్వ భూముల తాకట్టు పెట్టి అప్పులు తీసుకొచ్చిన వ్యక్తి. ఇది చాలా డిబేట్ జరగాలి. ఇప్పుడు నా 45 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎప్పుడూ చూడనటువంటి దుర్మార్గమైన పాలనని ఈ 5 ఏళ్లలో చూసాం. కరెంటు కోతలు అనేది రాకూడదు, లో వోల్టేజ్ ఉండకూడదు, కరెంటు క్వాలిటీ ఇవ్వాలి. దట్ నిన్న మొన్న కూడా కొన్ని కంప్లైంట్స్ వస్తున్నాయి. యూ అలర్ట్ ఎవ్రీబడి బై టేకింగ్ టెలికాన్ఫరెన్స్ అండ్ వీడియో కాన్ఫరెన్స్. నాట్ ఎవన్ సింగిల్ కంప్లైంట్ రావడానికి వీల్లేదు. మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, ఒరిజినల్గా రిఫార్మ్స్ తెచ్చిన ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే
నాణ్యమైన కరెంటు తక్కువ ధరకు ఇవ్వడానికి పవర్ సెక్టర్ రిఫార్మ్స్ తీసుకొచ్చాం. అందుకే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో మీరు చూస్తే అన్ని డిపార్ట్మెంట్ల కంటే ఎక్కువ శాలరీస్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ కష్టపడి పని చేస్తున్నారనే ఉద్దేశంతో రిఫార్మ్లో ముఖ్యమైన ఉద్దేశం ఎంప్లాయీస్ హ్యాపీగా ఉండాలి, మెరుగైన సేవలు కన్జ్యూమర్స్కి అందించాలి. నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం పడిడ్యాల మండలం ముచ్చుమరి గ్రామంలో మైనర్ బాలిక అదృశ్యం మిస్టరీ వీడింది. 3 మైనర్ బాలులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మైనర్ బాలికపై అత్యాచారం చేసి మల్యాల లిఫ్ట్ కెనాల్లో పడేసినట్టు నిందితులు అంగీకరించారని పోలీసులు చెబుతున్నారు. రాత్రి సమయం కావటంతో మృతదేహం కోసం గాలింపు చర్యలకు అంతరాయం ఏర్పడింది. నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం పడిడ్యాల మండలం ముచ్చుమరి గ్రామంలో మైనర్ బాలిక అదృశ్యం మిస్టరీ వీడింది. 3 మైనర్ బాలులు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే మైనర్ బాలికపై అత్యాచారం చేసి మల్యాల లిఫ్ట్ కెనాల్లో పడేసినట్టు నిందితులు అంగీకరించారని పోలీసులు చెబుతున్నారు. రాత్రి సమయం కావటంతో మృతదేహం కోసం గాలింపు చర్యలకు అంతరాయం ఏర్పడిందని చెబుతున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. పగిడ్యాల మండలం ముచ్చుమరి గ్రామానికి చెందిన ఒక 9 ఏళ్ల బాలిక 2 రోజుల క్రితం అదృశ్యమైనట్లు తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రధానంగా సాయంకాలం సమయంలో తోటి పిల్లలతో ఆట ఆడుకుంటున్న సమయంలో ఒక బాలిక కనరాకపోవడంతో సంబంధిత తల్లిదండ్రులు సమీప ముచ్చుమరి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అప్పటికే గాలించినప్పటికీ తమ కూతురు కనిపించకపోవడంతో సమీప పోలీస్ స్టేషన్ ముచ్చుమరి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు పోలీసులు ఆ సాయంకాలం అమ్మాయి మిస్ అయిన సాయంకాలం సంబంధించి ఆ వివరాలన్నీ సేకరించి రంగంలో దిగగా అదే ముచ్చుమరి గ్రామానికి చెందినటువంటి 3 యువకులతో తోటి బాలిక ఆ పరిసరాలలో కనిపించినట్టు కొందరు చెప్పడంతో సంబంధిత 3 మైనర్ బాలులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా అత్యాచారం చేసి సమీపంలోని మల్యాల పంపింగ్ స్టేషన్ లో మృతదేహాన్ని పడవేసినట్లు మైనర్ బాలురు 3 చెప్పడం జరిగింది. దీంతో పోలీసులు నిన్న రాత్రి మల్యాల పంపింగ్ స్టేషన్ లో రాత్రి సమయం కావడంతో గాలించేందుకు వీలు కాకపోవడంతో ఈ ఉదయం మైనర్ బాలిక మృతదేహాన్ని వెతికి తీసి తల్లిదండ్రులకు అప్పగించే ప్రయత్నం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఒక మైనర్ బాలికను మైనర్ బాలురు అత్యాచారం చేయడం అనేది సంచలనంగా మారిందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.